హాయ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్. టుడే స్పెషల్ ఎగ్ లాలీపాప్స్ ఎలా చేశానో చూసేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే సండే స్పెషల్ రెసిపీ అయితే చేశాను నేను. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ ఆడుకుందాం. అల్లం పేస్ట్ లేదని చెప్పాను నేను ఆడాలని. సో అల్లం పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ అల్లాన్ని శుభ్రంగా అరగంట అయితే వాటర్లో నానబెట్టాను. ఒకసారి కడిగి అరగంట అయితే వాటర్లో నానబెట్టానండి. తర్వాత దీన్ని అయితే చక్కగా మళ్ళీ శుభ్రంగా కడుక్కొని చెక్క అయితే తీసుకున్నాను. ఈ విధంగా చెక్కు తీసుకొని నెక్స్ట్ చక్కగా సన్నగా ముక్కలు అయితే కోసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకొని రెండు కలిపి అయితే చక్కగా ఇలాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలి ఎగ్ లాలీపాప్ వస్తుంది. సో ఇవాళ అయితే నెక్స్ట్ అడుగుతున్నారండి ఎగ్ లాలీపాప్ చేయమని. ఇవాళ కుదిరిందనమాట. సో ఫస్ట్ అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకుందామని చెప్పి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఉడికేలోపు దీనికి కావాల్సినవి కోసేసుకుందాము. ఉల్లిపాయలు ఫస్ట్ సన్నగా తరుక్కొని, నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం సన్నగా కోసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ ఎగ్ లాలీపాప్స్కి ఒకసారి ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవాళ కుదిరింది. సో ఇవాళ అయితే డెఫినెట్గా ట్రై చేయాలని అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. వీటిల్ని ఒక కూల్ వాటర్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. కొంచెం సేపు అయితే అలా ఉంచుకొని చల్లారి పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే గంటితోలాగా కూల్ వాటర్లోకి అయితే తీసుకున్నాను. వీటిల్ని కొంచెం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే చల్లారాక వీటిల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా గుడ్లు అయితే పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. చక్కగా మా ఫ్రెండ్స్ అందరికీ నా స్కూల్ డేస్ నుంచి ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరూ, కాలేజీ అందరూ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నెక్స్ట్ ఈ గుడ్లని ఇలా పొట్టు తీసుకున్నాక అన్నీ కలిపి తురుముకోవాలి. ఈ విధంగా నేను చూపించినట్టుగా ఈ పొట్టుని తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి చక్కగా తురుముకున్నాను ఈ విధంగా. సో ఫ్రెండ్షిప్ డే స్పెషల్స్ అయితే ఏంటంటే ఇంకా నేనైతే ఆఫ్టర్ ఇవన్నీ అయిపోయాక రెసిపీస్ ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తానైతే చెప్పాను అనమాట. వాళ్ళందరికల్లా వీడియో కాల్స్కి వస్తానని చెప్పారు. వాళ్ళతో అయితే ఈవినింగ్ ఫుల్ వీడియో కాల్ అయితే ఉంది ప్లాన్. తర్వాత చూడాలి. ఇక అందరూ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. చాలా రోజులు అయిందండి వీడియో కాల్ చేసుకొని మేము. సో నేను అందరం అలా చేసుకుందాం అయితే ప్లాన్ చేసుకున్నాను. మీరు కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి ఏదన్నా. సో ఇప్పుడు ఇందులో అయితే తురుముకున్న దాంట్లో అయితే కొంచెం 2 కప్పులు మొక్కజొన్న పిండి వేసుకున్నాను, కార్న్ఫ్లవర్. తర్వాత ఉల్లిపాయలు, తరుక్కున్న ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన కొత్తిమీర కొంచెం ఇవన్నీ కూడా ఇవి తరిగినవి వేసుకొని ఇలా చక్కగా అయితే కలుపుకోవాలి. ఇందులో నెక్స్ట్ ఉప్పు, సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా ఇవి కూడా వేసుకొని వాటర్ పోయవసరం లేదు. వాటర్ కూడా పోయకుండా చక్కగా అలాగ కలుపుకోవాలి వీటన్నిటిని. నేనైతే ఇలాగ చక్కగా కలుపుకున్నాను. తర్వాత వండ అయ్యేటట్టుగా మెత్తగా ఇలాగా చూసారా వండ ఎలాగవుతుందో ఈ విధంగా అయితే ఇలా కలిపేసుకొని వండ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా వండలు చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా వండ కూడా ఊడిపోకూడదు. ఊడిపోకుండా కొంచెం గట్టిగా అయితే నెక్స్ట్ వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకున్నాను వండలు చేసినవి. మా పిల్లలు కూడా ఇందులో చేస్తున్నారు. వీళ్ళైతే పక్కన ఉంచుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ని చక్కగా ఇలా కట్ చేశాడు మావాడు. వాటిని చక్కగా కట్ చేసి వాళ్ళు కూడా ఎంత ఎక్సైట్మెంట్తో నాతో చేశారంటే అసలు ఇందులో సగం వాళ్ళే చేశారు. పిల్లలిద్దరూ కలిసి చక్కగా ఎగ్స్ పొట్టుని పక్కన బౌల్లో తీసుకొని తర్వాత బ్రెడ్ని కూడా అలా స్మాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టారు. తర్వాత అయితే నేను ప్యాన్ పెట్టుకుని అందులో చక్కగా ఆయిల్ అయితే పోసుకున్నాను వాటిని ఫ్రై చేయడానికి. ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాను. నెక్స్ట్ పిల్లలిద్దరే చక్కగా అందులో చక్కగా వండల్ని కోడిగుడ్డు కొట్టిన కోడిగుడ్డులో ఇలా తిప్పి తర్వాత బ్రెడ్ దాంట్లో కూడా ముంచి, బ్రెడ్ ఏంటంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట పైన. నిజంగా అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు వండని ఫస్ట్ అయితే ఆ ఎగ్లో అయితే కలుపుకొని నెక్స్ట్ ఆ బ్రెడ్ పొడిలో అయితే చక్కగా ఇలా కలుపుకున్నాను. ఈ విధంగా దీన్ని తీసుకొని ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. దీన్ని కూడా ఇలాగే అన్నీ సేమ్ ఇలా ఈ విధంగానే చేసుకొని ఆయిల్లో అయితే వేసుకున్నాను. చక్కగా ఒకదానికొకటి పిల్లలు అయితే వాళ్ళిద్దరే ఇలాగా చేస్తున్నాను. ఇందులో ఆయిల్లో వేస్తే కలిపేసి
నేను వీటిని అయితే చక్కగా ఫ్రై చేసి తీస్తున్నాను. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చేశాను. చాలా బాగున్నాయండి టేస్టీ. ఈ విధంగా ఒకదానికొకటి అయితే చక్కగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పిల్లలతో కూడా ఈజీగా అయిపోతుంది. వాళ్ళంతటా వాళ్ళే ఎగ్స్ ఇలా చేసుకొని ఉడకబెట్టుకొని చక్కగా తర్వాత తురుముకొని ఇందులో ఆనియన్ ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ కూడా ఉండాలి. ఇందులో కొంచెం ఇంకా తినేసోడ కూడా వేసుకోవచ్చు. ఇంకా అయితే ఈ విధంగా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు ఎంత చక్కగా కాలినాయో. ఈ విధంగా అయితే పిల్లలిద్దరూ వేసేస్తుంటే నేనైతే ఫాస్ట్గా కాల్చేసాను. చాలా ఫాస్ట్గా అయిపోయినాయి మా పిల్లలు కలిపి చేస్తే. చూసారు ఎంత చక్కగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఈ విధంగా అయితే చాలా ఫాస్ట్గా చేసాను. ఇప్పుడైతే వీటన్నిటిని ప్లేట్లో పెట్టి సర్వ్ చేయాలి. మా పాప అయితే ఫుల్గా రెడీ చేస్తుంది. వీటిని నేనే గార్నిష్ చేస్తానని చెప్పి దాని మీద ఆనియన్స్ ఏంటి, కొత్తిమీర ఏంటి అవన్నీ కలిపి చక్కగా వేసేస్తుంది అనమాట. రెడీ చేస్తుంది ప్లేట్ తీసుకొని. మా వాడు కూడా ఈలోపు మిగతావి కూడా చక్కగా వేసేస్తున్నాడు ఆయిల్లో. నేనైతే వీటిని కాల్చుకుని చక్కగా తీస్తున్నాను. కొంచెంగా ఈ విధంగా ఒక 6 ఎగ్స్కి అయితే అయినాయండి. ఒక 10 దాకా పైన అయిపోయినాయి. అది మా బొండాలు కొంచెం చిన్న సైజ్ అయితే చేసుకోవాలి. మనం ఫస్ట్ తెలియక కొంచెం పెద్ద సైజ్ అయితే చేసాను. కొంచెం చిన్న సైజ్ అయితే చాలా బాగుంటుంది. చిన్న సైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే రెడీ చేసాను. ఈ ప్లేట్లో అయితే ఈ విధంగా అయితే రెడీ చేసింది మా పాప. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఇదైతే మా ఫ్రెండ్స్ వీడియో అనమాట. నాకైతే చాలా నచ్చింది వీడియో. అందుకని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై ఆల్ ఫ్రెండ్స్. సో మీరు కూడా చక్కగా మీ మెమరీస్ని ఇలాగా ఫ్రెండ్షిప్ డే రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇలాగ చూసుకోండి. ఫొటోసే ఉన్నా కానీ ఇవన్నీ ఫొటోసే కదండి మెమరీ. నిజంగా ఎప్పటికీ ఉంటాయి లైఫ్ టైం మెమరీ అనమాట ఫొటోస్ అనేవి. ఇంకా చాలా ఫొటోస్ ఉండాలి. సో ఈ విధంగా వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టాను ఇలాగా ఇందులో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇవాళైతే నైట్ అయితే వీడియో కాల్ ఉంది. తప్పనిసరిగా మీట్ అవ్వండి. కుదిరితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కలవండి. లేదంటే అట్లీస్ట్ వీడియో కాల్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.